నమస్తే, నేను అంకిత. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి రావడంపై మోడీ సీరియస్ అయ్యారు. ఇది మోడీ ఎందుకు సీరియస్ అయ్యారంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఫీడ్ వలన ఆయన సీరియస్ అయ్యారని తెలుస్తుంది. అసలు ఆ ఫీడ్ ఏంటి? ఈ విషయాన్ని డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు జగన్ ఢిల్లీ వెళ్ళారు. సో ఢిల్లీ వెళ్ళింది కొంతవరకు మోడీని కలవడానికి కూడా అనేసి అందరూ అనుకుంటున్నారు. కానీ మోడీ అయితే జగన్ పైన సీరియస్గా ఉన్నారు అని తెలుస్తుంది. ఎందుకు సీరియస్గా ఉన్నారు? చంద్రబాబు నాయుడు ఒక ఫీడ్ ఇచ్చారని కూడా బయటికి ఒక న్యూస్ వచ్చింది. అసలు ఆ ఫీడ్ ఏంటంటారు? సో వాస్తవంగా ప్రధానమంత్రి హోదాలో ఎవరున్నా సరే, నరేంద్ర మోడీ ఉన్నా ఇంకొకళ్ళు ఉన్నా కానీ ఆయా రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది అనేది దాని మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉండదు. ఒకవేళ అవసరమైనప్పుడు రిపోర్ట్స్ తెప్పించుకుంటారు, చూస్తారు అసలు ఏంటి అనేది, అప్పుడు యాక్షన్ తీసుకుంటారు. అలాగే కేంద్ర ఇంటెలిజెన్స్ ఉంటుంది. కేంద్ర ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు ఏ రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది అనేది చేరవేస్తారు. అప్పుడు కేంద్ర హోంశాఖ దాన్ని పర్యవేక్షిస్తుంది. పర్యవేక్షించి నిజాలను తెలుసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా తెలుసుకుంటారు వాళ్ళు, ఇంటెలిజెన్స్, కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మేరకు. ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వచ్చి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాల్సినంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందా అనేటువంటి క్వశ్చన్ వేసుకుంటే ఏమీ లేకుండానే ఇతను అనవసరంగా గందరగోళం చేస్తున్నారు అనేటువంటి ఫీడ్బ్యాక్ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది, కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్టు. సో ఇలాంటి లీడర్స్ని ఆదిలోనే తుంచేయకపోతే, ఆదిలోనే కనుక వీళ్ళ వ్యవహారాలని, కార్యకలాపాలను కనుక కట్టడి చేయకపోతే రాష్ట్రానికి, దేశానికి ప్రమాదం అనేటువంటిది అందరికీ తెలిసిందే, జగద్విదితం. అందుకే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా సీరియస్ అవుతుంది. సీరియస్ కాకుండా ఉండదు. ప్లస్ కేసులు కూడా పెట్టే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం యొక్క డైరెక్షన్లో, రాష్ట్ర ప్రభుత్వం కూడా. దానికి కారణం ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా 2024 లోక్సభ ఎన్నికలు జరిగిన సందర్భంగా వచ్చినటువంటి ఫలితాల్లో మైనారిటీ ప్రభుత్వం ఏర్పడింది. కేంద్రంలో బలమైనటువంటి బీజేపీ ప్రభుత్వం అయితే కాదు, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. సో ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. అంటే డబుల్ ఇంజిన్ సర్కార్. ఎన్డీఏ కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ఉంది. ఓకే. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ధర్నా ఏదైతే ఉందో అది కేవలం చంద్రబాబు నాయుడు మీదో లేదా తెలుగుదేశం పార్టీ మీదో వ్యతిరేకంగా కాదు, టోటల్గా ఎన్డీఏ పక్షాలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ధర్నా అది. ఆ ఎన్డీఏ పక్షాలు ఎవరెవరు ఉన్నారు? తెలుగుదేశం ఉంది, బీజేపీ ఉంది, జనసేన పార్టీ ఉంది, అంతే కదా. సో ఆ 3 పార్టీలకు వ్యతిరేకంగా ఆయన చేస్తున్నటువంటి ధర్నా అది. అందుకే బీజేపీ సీరియస్గా తీసుకోవడానికి గల కారణం ఒకటి. 2, చంద్రబాబు నాయుడు ఆల్రెడీ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి, కేంద్రంలో ఎన్డీఏ ఉంది, ఇక్కడ ఎన్డీఏ ఉంది కాబట్టి ఆ కోఆర్డినేషన్ అనేది మిగతా రాష్ట్రాలతో కన్నా కూడా బాగా ఉంటుంది. దాని ఫలితంగానే ఇప్పుడు తాజాగా ప్రకటించినటువంటి బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయల రుణం అమరావతికి ఇవ్వడంతో పాటు అనేకమైనటువంటి అనుమతులు కూడా పోలవరానికి సంబంధించి కానీ ఇతరత్ర అన్నీ కూడా ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా ఈ బడ్జెట్ కేటాయింపుల్లో కృతజ్ఞత తెలుపుతూ ఒక తీర్మానం కూడా చేశాడు అసెంబ్లీలో. సో కార్డియల్ రిలేషన్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. ఈ కార్డియల్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నటువంటి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు 2019 నుంచి 2024 ఎన్నికల ముందు వరకు ఏం చేశాడు అనే దాని మీద వరుసగా శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూ వస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇవాళ కూడా అంటే 24వ తారీఖు అసెంబ్లీలో లిక్కర్ దాని మీద శ్వేతపత్రం విడుదల చేసి చర్చిస్తున్నారు. అత్యంత పెద్ద కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 మధ్యలో జరిగింది ఏదైనా ఉందంటే లిక్కర్ కుంభకోణం. కానీ ఇక్కడ చూస్తే సార్, మనకి తెలంగాణతో కంపేర్ చేసుకుంటే అక్కడ లిక్కర్ షాప్స్ కూడా చాలా లిమిటెడ్గా పెట్టారు అనేసి విన్నాం కదా. అంటే లిమిటెడ్ ఏం లేదు, మొత్తం టోటల్గా ఉన్నాయి. కాకపోతే తెలంగాణలో ప్రైవేటు వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వమే నిర్వహిస్తుంది. ప్రభుత్వం నిర్వహిస్తూ ప్రభుత్వమే అమ్ముతుంది, ప్రభుత్వమే తయారు చేస్తుంది లిక్కర్ని, ప్రభుత్వమే సరఫరా చేస్తుంది, ప్రభుత్వమే అమ్ముతుంది. సో ప్రభుత్వం కూడా ఎలా, సో అత్యంత పెద్ద కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో ఏదన్నంటే లిక్కర్ కుంభకోణం అనేది తెలుగుదేశం పార్టీ చెప్తోంది. ఆ మేరకు కొన్ని ఆధారాలను సేకరించి దాని మీద శ్వేతపత్రాన్ని విడుదల చేసి చర్చ జరుగుతున్నటువంటి సమయంలో అసెంబ్లీలో ఉండాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాడు.
లిక్కర్ కుంభకోణం మీద రెస్పాండ్ కావాల్సింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు? ఢిల్లీలో ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ కుంభకోణం గురించి చర్చ జరుగుతున్నప్పుడు ఆయన పరారైనట్టే కదా, పలాయనం చెత్తగించినట్టే కదా. ఒకటి. రెండు, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో వెళ్ళి అసలు ఏం సాధించాలని వెళ్ళారు, అసలు ఏం సాధించాడు ఆయన, ఏం సాధించాలని వెళ్ళారు అని ప్రశ్న వేసుకుంటే ఏమీ లేదు. అధికారంలో ఉన్నప్పుడే ముఖ్యమంత్రి హోదాలోనే ఆయన ఏమీ సాధించాలి. ఢిల్లీ వెళ్ళి కేవలం ఆయన కేసులు, ఆయన అరెస్టు నుంచి తప్పించుకునేటువంటి దానికి బీజేపీ పెద్దలతోటి నడిచాడు తప్పితే బీజేపీ పెద్దలు చెప్పినట్టు ఆయన రాష్ట్రానికి సాధించింది ఏమీ లేదు. ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా లేడు. ఆయన ఒక ఎమ్మెల్యే, సహచర ఎమ్మెల్యేలు 10 మంది ఉన్నారు. వీళ్ళని తీసుకొని పోయి ధర్నాలు చేస్తే అక్కడ రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరుతాయా? పోనీ వ్యక్తిగత ప్రయోజనాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో నెరవేరుతాయా? అధికారం ఉన్నప్పుడే పట్టించుకోవాలా ఆయన్ని. అధికారం పోయిన తర్వాత ఎవరు పట్టించుకుంటారు అక్కడ? అంటే ఢిల్లీ వెళ్ళి ఆయన సాధించేది శూన్యం. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పరిస్థితుల్ని ఉల్టాగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కరెక్ట్గా అక్కడే నరేంద్ర మోడీ సీరియస్ అయ్యాడు. నరేంద్ర మోడీ సహజంగా ఏంటంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఆయన స్వీకరిస్తాడు. లేని దాన్ని ఉన్నట్టు కనుక చెప్తూ అబద్ధాలు చెప్తే ఆయన టాలరేట్ చేయడు రాజకీయంగా. ఆంధ్రప్రదేశ్లో మొత్తం రిపోర్ట్స్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పడం కాదు, ఆల్రెడీ ఎన్నికల ప్రచారంలో, ఆ ఎన్నికల ప్రచారానికి ముందు కూడా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలకు ఉన్నట్టు పురంధరేశ్వరి లిక్కర్ స్కామ్ గురించి, ఇసుక స్కామ్ గురించి, భూముల స్కామ్ గురించి కేంద్ర ప్రభుత్వానికి లెటరే రాశారు. మరి ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు క్షమిస్తారు? పైగా జగన్మోహన్ రెడ్డి కలుస్తానంటే అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తాడు నరేంద్ర మోడీ? ఇవ్వరు కదా సార్. ఇక్కడ చూస్తే ఇప్పుడు అమిత్ షా ఏమో వైఎస్ఆర్సీపీ పార్టీని బీజేపీలోకి విలీనం చేసుకోవాలని చూస్తున్నారు. మరి మోడీ ఎందుకు సీరియస్ అయ్యారు? దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ కేంద్రంలో రాష్ట్రంలో 2 ప్రభుత్వాలు ఒకటే. తన ప్రభుత్వాన్ని బదనాం చేస్తుంటే నరేంద్ర మోడీ ఎందుకు ఉంటారు? ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం బీజేపీతో కూడా కదా, బీజేపీ కూడా భాగస్వామ్యం ఉంది కదా. సో మరి తన ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ ఉంటే చట్ట ప్రకారం అయితే చర్యలు తీసుకుంటారు కదా జగన్మోహన్ రెడ్డి మీద. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకపోయినా కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి చట్ట ప్రకారం అతని మీద చర్యలు తీసుకోండి, లేనిటువంటి విషయాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేసి అల్లకొల్లాలను చేస్తున్నాడని చెప్పి చెప్తారు కదా. అది డిస్టర్బెన్సే కదా. ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్తే ఓకే, లేనిదాన్ని కూడా ఉన్నట్టు చెప్తే అది డిస్టర్బెన్స్ అంటారు దాన్ని. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద నరేంద్ర మోడీ సీరియస్ కావడానికి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు కాబట్టి పైగా 2 సార్లు ఢిల్లీ వెళ్ళి కలిసి వచ్చాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఆ సందర్భంగా రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేశారు, వీటన్నిటి గురించి కూలంకుషంగా చర్చించారు. సో కాబట్టి ఫుల్ పేజ్డ్ ఇన్ఫర్మేషన్ అక్కడ చేరవేశాడు చంద్రబాబు నాయుడు. దాంతో జగన్మోహన్ రెడ్డి అంశం, జగన్మోహన్ రెడ్డి ధర్నా వీటి మీద సీరియస్ అయ్యారు కేంద్ర ప్రభుత్వం అని చెప్పి తెలుస్తుంటే, మరోవైపు మదన్ మోహన్ వ్యవహారం కూడా మొత్తం కేంద్ర నిఘా వర్గాలకు అందింది. సో మదన్ మోహన్ వ్యవహారం ఇప్పుడు ఒక రకమైనటువంటి షాక్ జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ధర్నాకు కూడా అది ఒక షాక్ అని చెప్పి చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.